అబ్బో వారాలబ్బాయి కవర్ పేజీకెక్కారే, పక్కా కార్పొరేట్ పక్షపాతి అని చెప్పిన ది వీక్. పారిశ్రామిక వర్గానికి బాగా నచ్చిన లీడర్ అట, అది పొగడ్తా అనుకునేరు. మరో కోణంలో రైతుల పాలిట యముడు. ది వీక్ కవర్ పేజీలో నారా లోకేష్ మీసం మెలేస్తున్న ఫోటో ప్రచురించి గట్టి కవరేజ్ ఇచ్చింది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పండగ చేసుకునే వార్త ఇది. కానీ అక్కడే మరో విషయం మర్చిపోతున్నారు. తాను తీసుకున్న విద్యాశాఖ పరంగా నారా లోకేష్ గ్రేట్ అని చెప్పలేదు ది వీక్. ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించారు అని చెప్పలేదు ది వీక్. ఈ రెండు శాఖల్లో వీక్ అనే ఇండైరెక్ట్ గా చెప్పింది. అంతేకాదు పక్కా కార్పొరేట్ లీడర్ అని చెప్పుకొచ్చింది ది వీక్. కార్పొరేట్ వరల్డ్ కు కొమ్ము కాస్తున్నారు అనే చెప్పినట్టవుతుంది అది. ఎవరికైనా భూములు కావాలంటే వెళ్లి నారా లోకేష్ ను కలిస్తే చాలు, చేతికి ఎముకే లేదన్నట్టుగా ఇచ్చి పడేస్తున్నారట. అందుకే పెట్టుబడిదారులకు నారా లోకేష్ అంటే అంత ఇష్టమట. ఎందుకుండదు? అప్పనంగా భూములు అప్పగిస్తుంటే ఎంతైనా తన సొమ్ము కాదు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలవి. డబ్బు ఆశ చూపితే చాలు ఇచ్చేస్తారన్న భావన నారా లోకేష్ ది. ఏపీ ఐఐసి భూములైనా సరే అవి కూడా ఒకనాడు రైతులు, సామాన్యుల నుంచి సేకరించినవే కదా. అసలు ప్రభుత్వ భూములకు కాస్టోడియన్ లా ఉండాల్సిన ప్రభుత్వం 99 పైసలకే కార్పొరేట్లకు కట్టబెడుతుంది. ఎక్కడో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఇస్తారట గాని ఇక్కడున్న బీసీ బిడ్డలకు మాత్రం 99 పైసలకు భూములు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. నిజానికి ఏ కార్పొరేట్ కంపెనీ అయినా భూములు కొనుక్కోగలదు. వేల కోట్లు, లక్షల కోట్లు టర్నోవర్ ఉన్న కంపెనీలు ఓ 100-200 కోట్లు పెట్టి భూములు కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఆ మాత్రం కూడా ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటున్న కంపెనీలు ఓ పథకం ప్రకారం నేరుగా వచ్చి నారా లోకేష్ ను కలుస్తున్నాయి. అంతే. ఇదంతా తన ఘనతే, తన క్రెడిట్, తన పనితనమే అనుకుంటున్న నారా లోకేష్ అడిగి అడగగానే భూములు ధారాదత్తం చేస్తున్నారు. కొన్నిసార్లైతే అడగాల్సిన అవసరమే లేదు, ఇచ్చి పడేస్తున్నారంతే. కరెక్ట్ గా అనలైజ్ చేస్తే ది వీక్ చెప్పింది కూడా అదే. ఇండస్ట్రీ వర్గాలు నారా లోకేష్ ను గట్టిగా నమ్ముతున్నాయి అనే స్టేట్మెంట్ పైకి కనిపించొచ్చు కానీ రైతులు, సామాన్యులు ఎప్పుడో నారా లోకేష్ పై నమ్మకం కోల్పోయారు అని విమర్శిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.